మండలాల ఏర్పాటు అంశం తెర మీదకు వచ్చి నాటి నుంచి అనేక ఆసక్తికర వ్యాఖ్యలు ప్రచారం అవుతున్నాయి. ఈ క్రమంలో ములుగు జిల్లా రద్దవుతుందంటూ గత కొంతకాలంగా జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క స్పందించారు. ములుగు జిల్లా రద్దు అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆమె ఖండించారు. రేవంత్ సర్కార్ అలాంటి నిర్ణయం తీసుకోబోదని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ములుగు జిల్లా ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు కాదని ఆమె తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీయే ములుగు జిల్లా ఏర్పాటు కోసం ఎంతో పోరాడిందని, అలాంటిది తామే ఎందుకు రద్దు చేస్తామని మంత్రి సీతక్క ప్రశ్నించారు. ములుగు జిల్లా రద్దు అవుతుందనే ప్రచారాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ములుగు జిల్లా ఏర్పాటు కోసం పోరాడిందే మేము అంటూ ఆమె తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినప్పుడు శాస్త్రీయంగా ఆలోచించలేదని మంత్రి సీతక్క ఆరోపించారు. పరిపాలన సౌలభ్యం, ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకుండానే జిల్లాల సరిహద్దులను నిర్ణయించారని ఆమె విమర్శించారు. దీనివల్ల సరిహద్దు గ్రామాల్లోని ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని తేల్చి చెప్పారు. ఉదాహరణకు ములుగు జిల్లాలోని ఒక మండలంలో 5 గ్రామాలు పక్కనే ఉన్న భూపాలపల్లి జిల్లా భర్తీలోకి వస్తున్నాయని మంత్రి సీతక్క చెప్పుకొచ్చారు. దీనివల్ల ప్రభుత్వ సేవలు పొందడంలో గందరగోళం, ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఆమె వివరించారు. ఒక మండలం మొత్తం ఒకే జిల్లాలో ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. రెవెన్యూ, పోలీస్ సరిహద్దులు ఒకేలా ఉండాలని భావిస్తున్నారు. కానీ గత ప్రభుత్వం ఆ సూత్రాన్ని పాటించలేదని మంత్రి తెలిపారు. దీనివల్ల సరిహద్దు గ్రామాల్లోని ప్రజలు 2 జిల్లాల కలెక్టరేట్లకు తిరగాల్సి వస్తోందని, ప్రజాప్రతినిధులు కూడా అభివృద్ధి సమీక్ష సమావేశాలకు హాజరు కావడంతో నిర్ణయించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా సరిహద్దుల్లో పరిపాలనను మెరుగుపరచడానికి శాస్త్రీయంగా చిన్నపాటి మార్పులు చేస్తామని మాత్రమే చెప్పారని మంత్రి గుర్తు చేశారు. ములుగు జిల్లా ఏర్పాటుతో సంతోషంగా లేని కొందరు వ్యక్తులే జిల్లా రద్దవుతోందని పుకార్లు పుట్టిస్తున్నారని ఆమె ఆరోపించారు. ప్రజలు ఇలాంటి తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ములుగు అభివృద్ధికి వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని, జిల్లా యథాతథంగా కొనసాగుతోందని ఆమె పునర్ఘటించారు. ములుగు జిల్లా ఎక్కడికి పోదు, ఇక్కడే ఉంటుంది, అభివృద్ధిలో ముందుంటుంది అంటూ ఆమె ధీమా వ్యక్తం చేశారు.